పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభానే యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయము చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు. అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
నొసగితివి సంపూర్ణ సిద్ధి నొంద శుద్ధాత్మను నొసగితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము దేవుని జీవాత్మనా మీదికి రమ్ము దేవుని జీవాత్మనా మీదికి రమ్ము వీరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. మనోహరుడా మహాగణుడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు మా పక్షముగా ఉండి మీరు చేయుచున్న ప్రతి మేలు కొరకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని జీవాత్మ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే కృపను మాకిస్తున్నారు. మీకు వందనాలు. మీ సన్నిధిలోనికి వచ్చిన ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి పంటను సమకూర్చుకోవు, కానీ ఆనందముగా ఆహ్లాదముగా ఉంటాయి. మీరు వాటికంటే శ్రేష్ఠులు అని చెప్పారు. ఆ మాట మర్చిపోయి ఎప్పుడూ ఏదో ఒక బాధతో బ్రతుకుతున్న మమ్ములను మీ చెంతకు చేరదీసుకోనండి ప్రభువా. మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడా, మా అంతరంగములోనికి మీరు తొంగి చూస్తున్న దేవుడు.
ఏ మూలన ఏ బలహీనత, ఏ బాధ ఉన్నదో వాటన్నిటిని నిర్మూలించుచున్న దేవుడు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరముగా చేసి మీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, ఒక దినాన తండ్రి అయిన దేవుడు తన దూతలకు ఒక పని చెప్పాడంట. దేవుని దగ్గర దూతలు ఉంటాయి కదా, ఆ దూతలకు ఒక పనిని చెప్పడం జరిగింది. ఏంటి ఆ పని అంటే, దూతలారా మీరు భూలోకానికి వెళ్ళండి, వెళ్ళి ఆ భూలోకంలో నేను ఇష్టపడేది ఏదైనా ఉంటే దానిని నా దగ్గరకు తీసుకురండి అని చెప్పాడంట. సరే ప్రభా, మీకు ఇష్టమైంది మేము తెస్తాము అని దూతలు ఈ భూగోళంలోనికి వచ్చేసినాయి. అన్ని స్థలాల్లో తిరుగుతూ ఉన్నాయి, దూతలు తిరుగుతున్నారు. దేవుడు సృష్టించిన సృష్టి వాటిల్లో అందమైనవి, ఆకర్షణీయమైనవి చాలా ఉన్నాయి. పువ్వులను దేవుడు ఏమని ఇష్టపడతాడా అనుకుంటే మరొక దూత కాదు అన్నారు. ఈ ఫలాలు ఏమైనా ఇష్టపడతారా అంటే మరొక దూత కాదు అన్నారు. ఇలాగూ దూతలు దేవుడు ఇష్టపడేది ఫలానది అయి ఉండొచ్చు అని అనుకోవటం, కాదు అనుకోవటం, ఏది తేల్చుకోలేకపోయారు. చివరకు ఇలాగ ఆరాధనలు జరుగుతున్న సంఘంలోనికి వచ్చారంట దేవదూతలు. అక్కడికి వస్తే ఆ దూతలు సంఘంలోనికి రాగానే ఆ వాతావరణం చాలా ఆత్మీయముగా, ఆహ్లాదంగా మారిందంట. అక్కడ వచ్చే ప్రజలందరూ దేవునిని మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి దేవునిని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ, నీవే మహాగణుడవు, నీవే మహోన్నతుడవు, నీవు అతి శ్రేష్ఠుడవు అని హృదయమంతటితో స్తుతిస్తున్నారు. స్తుతి చెల్లిస్తూ ఉన్నప్పుడు దేవుని ఎడల కృతజ్ఞత, ఆ థ్యాంక్స్ గివింగ్ స్పిరిట్, ఆ కృతజ్ఞత పెరిగింది. కృతజ్ఞత పెరగగానే కన్నీరు వచ్చిందంట. నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, మా మీద ఇంత దయ చూపుచున్నారు, ఇంత కృప చూపుచున్నారు, నీకు వందనాలని దేవునిని ఆరాధన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కన్నీరు గార్చారు. దేవదూతలు అనుకున్నారంట, ఎదుగో చూడు, ఆ ప్రజలు మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆ కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తున్నాయే, ఆ కన్నీళ్ళంటే దేవునికి ఇష్టము. మీరు వెళ్ళండి, అందరి దగ్గరికి వెళ్ళి ఎవరు కన్నీళ్లు గారుస్తుంటే ఆ కన్నీళ్ళ బొట్టులు కింద పడకుండా మీ దోసిలు పట్టండి అని దూతలు చెప్పుకొని ఆ ప్రజలు కారుస్తున్న కన్నీళ్ళు బొట్టులను ఆ దోసిల్లో పట్టుకొని, దోసిలి నిండిందంట కన్నీళ్లతో, ప్రార్థన చేసినప్పుడు వచ్చే కన్నీళ్లతో దోసిలి నిండితే అలాగ అవి తీసుకొని దేవుని దగ్గరకు వెళ్ళి, ప్రభా మీకు ఇష్టమైనవి ఇవే మేము తెచ్చాము అని అన్నారంట. అప్పుడు ప్రభు కూడా, ప్రజలు కార్చే కన్నీళ్ళు నాకు ఇష్టం, నాకు ఇష్టమైనది మీరు తీసుకొని వచ్చారు, వాళ్ళు దేని కొరకు కన్నీరు కార్చారో ఆ విషయంలో మీరు వెళ్ళి వాళ్ళకి సహాయము చేయండి అని ప్రభు చెప్పారు.
ఒకసారి చప్పట్లు కొట్టండి అందరూ. కావున ప్రభునందు పిల్లరా, ఏ విషయంలోనైనా ఇప్పుడే మనం పాడాం, నా చింతలు మరచి, ఏం మరచండి? నా చింతలు మరచి నీ సన్నిధిలో నేను ఆరాధన చేస్తాను. ఒకవేళ దేవుని సన్నిధిలో నువ్వు చింతిస్తూ ఉంటే, కన్నీరు కారిస్తే, ఆ కన్నీటి బొట్టులు దేవదూతలు ఎక్కడికి తీసుకొని వెళతాయి? దేవుని దగ్గరకు తీసుకొని వెళతాయి. అయితే ఈ కన్నీటి బొట్టులు ఎక్కడ నుండి వస్తున్నాయి? దేవునికి ఇష్టమైన ఈ కన్నీటి బొట్టులు, టియర్స్, ఆ కన్నీరు ఎక్కడి నుంచి వస్తుందంటే, జనరల్గా కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి పిల్లరా. నీ కంటిలో నుండి కన్నీరు వస్తుందంటే, ఒకటి అది కంటిలో నుండి వస్తుంది, కన్నీరు కంటిలో నుండే వస్తుంది. కానీ కన్నుకి హృదయానికి కనెక్షన్ ఉంది. కన్నుకి హృదయానికి కనెక్షన్ ఉంది. హృదయము స్పందిస్తేనే, హృదయము దేవుని విషయములో దుఃఖముగా ఉంటేనే ఆ రియాక్షన్ వచ్చినప్పుడు కంటి దగ్గర కన్నీళ్ళు వస్తాయి. సో మనకు బయటకు వచ్చే కన్నీరుకి హృదయానికి కనెక్షన్ ఉంది. నీ హృదయము వేదనతో ప్రార్థన చేస్తే కంటిలో నుండి కన్నీరు వస్తుంది. హృదయములో వేదన లేకపోతే, లేక హృదయములో పశ్చాత్తాపం లేకపోతే కంటిలో నుండి కన్నీరు రానే రాదు. కావున ప్రియులారా, దేవునికి ఇష్టమైంది ఏంటి అని అంటే కన్నీళ్ళు, లేక ఆయనను ఆరాధన చేస్తున్న ప్రజలు కార్చే కన్నీరు. ఆ కన్నీరు ఎక్కడి నుంచి వస్తుందంటే, హృదయంలో స్టార్ట్ అవుతుంది, కళ్ళల్లోకి వెళుతుంది, కళ్ళల్లో నుండి కన్నీరు బయటకు వస్తుంది. ఇది ఒక కనెక్షన్. అయితే యిర్మీయా అనే ప్రవక్త ఏమంటాడంటే, ఈ హృదయము కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే గొప్ప ఫలితాలు వస్తాయి. కానీ కొన్ని సమయాల్లో ఈ హృదయము పాడైపోతుందంట, కఠినమైపోతుందంట. అప్పుడు కన్నీరు రాదు, దేవుని ఆశీర్వాదం రాకుండా చేస్తుంది. దేవునికి ఇష్టమైనదంటూ ఏదైనా ఉంది అని అంటే అది కన్నీరు అని విన్నాము. ఆ కన్నీరు ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయము అని విన్నాము. ఇప్పుడు ఆ హృదయం ఏమైందో యిర్మీయా అనే ప్రవక్త రాస్తున్నాడు. చూడండి దేవుని వాక్యంలో, యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము, యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడెవడు? ఈ మాట అందరం చెబుదామా? హృదయము అన్నిటికంటే మోసకరమైనది. పిల్లరా, యిర్మీయా హృదయాన్ని గూర్చి అది అన్నిటికంటే మోసకరం, ద మోస్ట్ డేంజరస్, అన్నిటికంటే ప్రమాదమైనది అని చెప్పాడు. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలనే, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని,
యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. మా హృదయ దీపము నీవు, మాధు రక్షక నా ప్రార్థన. మా హృదయ దీపము నీవు, మాధు రక్షక నా ప్రార్థన. ప్రేమించెదన్ యేసునాథా, ప్రేమ ముఖము దర్శించెదను. ప్రేమించెదన్ యేసునాథా, ప్రేమ ముఖము దర్శించెదము. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి, నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన కీర్తికును, ప్రకాశమైన శిఖరముపై. పరిశుద్ధమైన కీర్తికును, ప్రకాశమైన శిఖరముపై. శీఘ్రముగా చేర్చెదవు, సీయోనులో నిన్ను కీర్తించెదను. శీఘ్రముగా చేర్చెదవు, సీయోనులో నిన్ను కీర్తించెదను. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి, నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా